నమస్తే, దిస్ ఇస్ సౌర్య. బిగ్ బాస్ ఫేమ్ అలాగే యాక్ట్రెస్, చిన్న చిన్న పాత్రలు వేసే యాక్ట్రెస్ ఆవిడ. సో ఈ మధ్య కాలంలో ఈ చిన్న చిన్న నటులు కానీ యాంకర్స్ అని ఎవరైతే ఉన్నారో వీళ్ళు సెలబ్రిటీలాగా ఫీల్ అవుతూ వాళ్ళ అందాలను ఆరబోస్తూ రకరకాల స్కీములకి పాల్పడుతున్నారు అనేది అయితే ఇప్పుడు బాగా తరచూ కూడా మనం వింటూ ఉన్నాము. సో ఈ మంత్ లోనే మనం తీసుకుంటే ఒక పక్క మంగ్లీ కేసు మనం చూసాం, మరో పక్క అశు రెడ్డి, అంతకు ముందు శ్వేతారెడ్డి, ఇలా ఒక్కొక్కరు కూడా బయటకు వస్తూ ఉన్నారు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ చీటింగ్ కేసెస్ అని, స్కామ్స్ అని, ఇలా. సో ఎందుకు అసలు ఈ దీనిలో ఉన్న పర్సన్స్ ఇలా, అమ్మాయిలు ఇలా చేస్తూ ఉన్నారు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం అశు రెడ్డికి సంబంధించిన కేసు గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఆ చీటింగ్ కేసు గురించి ఆల్రెడీ ట్రోల్ అవుతుంది దాదాపు ఒక 2-3 రోజుల నుంచి కూడా. సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి, అంటే ఎలాంటి కేసు నడుస్తూ ఉంది, ఎవరు దీనికి అసలు అప్రోచ్ అయ్యారు, ఆ కేసు చీటింగ్ చేయబడ్డ వ్యక్తి ఎవరు, సో ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు డైరెక్టర్ కమ్ మూవీ క్రిటిక్ పవన్ గారు ఉన్నారు. వారితో నమస్తే అండి. నమస్తే అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. ఫైన్ సార్, ఫైన్. సో ఏంటి అశు రెడ్డి, మీకు బిగ్ బాస్ ఎక్కువ, మీరు బిగ్ బాస్ కి సంబంధించిన రివ్యూస్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరి గురించి కూడా కొంత అవగాహన ఉంటూ ఉంటుంది మీకు. సో ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మనం క్యారెక్టరైజ్ కూడా చేసుకుంటూ మనం అనాలిసిస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు ఏమంటారు? బిగ్ బాస్ లో ఇంతకు ముందు షణ్ముఖ్ జశ్వంత్ కూడా కేసులు పాలయ్యాడు. బిగ్ బాస్ లో చేసిన చాలా మంది, ఒక 4-5 ఉన్నారు అనమాట. అంటే కొన్ని కేసెస్ లో వీళ్ళు చీటింగ్ చేయడము, లేకపోతే లవ్ పేరుతోటి చీటింగ్ చేసి ఇది చేయటము, లేకపోతే లవ్ పేరుతోటి ఒకళ్ళ మీద ఇట్లా ఒక వలలాగా, నెట్ లాగా, వెబ్ లాగా ఉండి తర్వాత ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవడం, ఇట్లాగా బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ చాలా మందిలో ఇది అవుతుంది. ఇంకోటి, ఇప్పుడు మంగ్లీ కేసు మొన్న కూడా మనం చూసాం. ఈ సెలబ్రిటీ హోదా వీళ్ళు మనీ చేసుకుంటున్నారేమో, డబ్బు చేసుకుంటున్నారేమో, ఈ సెలబ్రిటీ హోదాని మామూలుగా కాకుండా అనేది ఒక బిగ్గెస్ట్ పాయింట్ పబ్లిక్ లో నడుస్తుంది ఇప్పుడు. అవును సార్, ఒక పాయింట్ క్లియర్ చేస్తారా? దే ఆర్ సెలబ్రిటీస్, ఆర్ దే సెలబ్రిటీస్? డెఫినెట్ గా వాళ్ళని సెలబ్రిటీస్ అనే అనాలి. సెలబ్రిటీస్ అని మీనింగ్ ఏంటి అంటే ఒప్పుకోవట్లేదు చాలా మంది. అసలు మంగ్లీ సెలబ్రిటీనా అని అంటారు. మంగ్లీ సెలబ్రిటీనా అంటే బిగ్ బాస్ లోకి వెళ్ళిన మంగ్లీ అనే పేరైతే తెలిసింది, మంగ్లీ అనే పేరైతే తెలిసింది. సెలబ్రిటీకి, లెజెండ్ కి మరి మోహన్ బాబు గారు డెఫినేషన్ చెప్పారు గతంలో. సెలబ్రిటీ అంటే ఏంటి, లెజెండ్ అంటే ఏంటి, బుక్ రాయండి అని కూడా అన్నారు ఆయన. సెలబ్రిటీ అంటే వజ్రోత్సవాలు, అది పెసాల కంటే గొడవైంది కదా. యాక్చువల్ గా జనాలకి మామూలుగా తెలిసింది ఏంటంటే, దోస్ ఫేసెస్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద పబ్లిక్ ఆర్ కాల్డ్ అ సెలబ్రిటీ. దట్స్ ఇట్. మీరు నేను సెలబ్రిటీస్ అయితే బయట కొంతమంది సగం హాఫ్ సెలబ్రిటీ అనుకుందాం. కొంతమంది గుర్తుపట్టచ్చు, కొంతమంది గుర్తుపట్టరు మనల్ని. అయితే మేడం, ఇక్కడ అశ్విని రెడ్డి అలియాస్ అశు రెడ్డి, అశ్విని తన పేరు, వెంకట్ అనే అతన్ని చీటింగ్ చేసింది. ఇప్పుడు ధర్మేంద్ర అంటున్నారు వెంకట్ ని. సో ఇందులో ఏంటంటే, వాళ్ళ సత్యనారాయణ అనే ఒక ఆయన, అంటే వాళ్ళ ఫాదర్ వచ్చి సత్యనారాయణ గారు కేసు పెట్టడం జరిగింది. ఇట్లా అశు రెడ్డి మా అబ్బాయిని మోసం చేసింది, అక్షరాల 10 కోట్లు, అంటే దగ్గర 9,35,00,000. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ ప్రకారం, ఆడియో లీక్స్ ప్రకారం, ఆడియో అయితే లీక్ అయింది కదా, ఆడియో ఏంగా మాట్లాడింది అనే దాని మీద మళ్ళీ మాడదాం. అయితే నేను 1.5 ఇస్తానంటుంది. మరి మిగతా 8 కోట్లు ఏం చేస్తుంది? అంటే వడ్డీ ఏమో సార్, ఇది హాఫ్, అటు వడ్డీ కూడా పూర్తిగా కాదు, నెల వడ్డీ అని నేను అనుకుంటున్నాను. అంతేనా? అంతే అనుకోవచ్చు. దగ్గర 2018 నుండి పరిచయం అండి వీళ్ళకి. 6, 7, 8 సంవత్సరాల నుండి, 7-8 సంవత్సరాలు లాంగ్ రిలేషన్షిప్. అలాగే ఈ అమ్మాయి నాకు పెళ్ళైంది కదా అని అంటే పర్వాలేదు అన్నదంట ఈ అమ్మాయి. ధర్మేంద్ర అలియాస్ వెంకట్ అలియాస్ ధర్మేంద్ర, నాకు మ్యారేజ్ అయింది కదా అని అంటే పర్వాలేదు అన్నదట. పర్వాలేదు అన్న అమ్మాయి తర్వాత ట్రాప్ చేసుకొని, విల్లా కొనుక్కొని, కార్లు కొనుక్కొని, తర్వాత గోల్డ్ కొన్ని కేజెస్ ఆఫ్ 3 కేజెస్ ఏమో గోల్డ్ కొనుక్కుని, దానికి సంబంధించినవే ఇంత ఖర్చు అయింది కాబట్టి మా అబ్బాయి మోసపోయాడు. ఇప్పుడు అమ్మాయి సెలబ్రిటీ అయిపోయింది. అంటే సెలబ్రిటీకి, లెజెండరీకి మధ్యలో ఉన్నట్టు ఉంది అమ్మాయి, కొంచెం పెరుగుతూ. ఆ మధ్యలో వర్మ గారు కూడా అమ్మాయిని బాగా లైమ్ లైట్ లోకి తీసుకొచ్చారు. సో అక్కడి నుంచి అమ్మాయి ఇంకా ఫేమ్ అయింది అన్నమాట. సార్ అశు రెడ్డి ఫుట్ అమ్మాయి కదా? అమ్మాయి ఇష్యూ ఏముందండి, చక్కగా వీడియో కూడా రిలీజ్ చేశారు ఆయన. రామ్ గోపాల్ వర్మ గారు కాళ్ళ దగ్గర కూర్చొని చక్కగా, ఆ వీడియో అందరికీ తెలుసు, మళ్ళీ మనం డిస్క్రిప్షన్ అవసరం ఉండకపోవచ్చు. అయితే ఇప్పుడు సెక్షన్ నెంబర్ 318 అండ్ BNS ప్రకారం శిక్ష పడే అవకాశం అయితే ఉంటుంది కేసు కనుక తేలితే.
ఇప్పుడు కేసు ఏం పెట్టారు, చీటింగ్ కేసు అని పెట్టారు. మనం యాక్చువల్గా 420 అనుకున్నాం. ఇప్పుడు మా లాయర్ మన ఫ్రెండ్ తోటి మాట్లాడితే తను చెప్పింది ఏంటంటే 318 అండ్ బిఎన్ఎస్ కేసు కింద వచ్చే అవకాశం ఉంటది. ఒకవేళ అది కనుక కన్ఫర్మేషన్ అయితే 3 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, 3 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు ఈరోజు లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఆడియో లీక్స్ గురించి మాట్లాడుకుంటే అమ్మాయి చెప్పింది ఏంటంటే వెరీ క్లియర్ గా, నేను నీ దగ్గరికి నేను నీ మొహం చూడాలనుకోవట్లేదు, ఇది ఇక్కడతో వదిలేద్దాం అంటే. ఇక్కడ ఏంటంటే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, వచ్చి హీరో కారు గుద్దుతుంది, పాపం వాడి కారు డ్యామేజ్ అవుతుంది, వచ్చి సీరియస్గా హీరోని చూస్తుంటుంది, నువ్వే గుద్దేసి నువ్వే సీరియస్గా చూసేసి ఏంటి ఇది అంటాడు మహేష్ బాబు. అంటే ఇక్కడ నువ్వే చీటింగ్ చేసేసి జనాలు అనుకుంటున్నా నువ్వే దొబ్బేసి నువ్వే క్వాష్ పిటిషన్ పెట్టి మీరు ఒక్కళ్ళ సైడే వింటారా అని అంటే శుభ్రంగా తను అన్ని చూపిస్తున్నాడు. నేను ఇది పెట్టా, ప్రూఫ్స్ లేకుండా బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంక్ త్రూనే నేను కూడా లావాదేవీలు చేస్తానని ఈఎంఐ కూడా అంటుంది. 1.5 crore బ్యాంక్ త్రూ వేస్తాను అంటుంది, కానీ రిమైనింగ్ అమౌంట్ గురించి ఏమైనట్టు అంతేనా? హనీ ఇస్ ద బెస్ట్, హనీ ఇస్ ద బెస్ట్. మరి అదేంటి అనేది తేల్చాల్సి ఉంది. అంటే యాక్చువల్ గా పోలీసులు కావచ్చు, మన కోర్టుకు సంబంధించింది కావచ్చు. సో ఇప్పుడు అమ్మాయికి చాలా క్లియర్ గా మా అమ్మని లాగుతున్నావు మధ్యలో, మా చెల్లిని లాగుతున్నావు కాబట్టి అసలు మా ఇంటికి వస్తానంటున్నావు ఏంటి, ప్రవీణకి ఫోన్ చేసావంట అని మొదలు పెట్టింది. ప్రవీణ అక్క నాకు అసలు, ఈ ప్రవీణ అనే అమ్మ ఆవిడ ఇద్దరు ఉన్నారండి ప్రవీణ ఇండస్ట్రీలో. ఒక ఆవిడ సీరియల్స్, ఆవిడ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో కూడా చేస్తున్నట్టుంది. రెండో ప్రవీణ ఈటీవీలో యాంకర్ గా మా దగ్గర కూడా చేశారు, మా దగ్గర చేశారు. నేను యువభారత్ చేసినప్పుడు మా యాంకర్ గా ఉన్నారు. ఇప్పుడు తను మంచి సెలబ్రిటీ అయ్యారు, పాడితే స్వరాభిషేకం లాంటి షోస్ కూడా డీల్ చేస్తున్నారు. ఆ ప్రవీణ ఎవరు అనేది నాకైతే తెలియట్లేదు. రెండో విషయం ఏంటంటే వేణుస్వామి సెన్సేషన్ అస్ట్రాలజర్, ఆయనే అసలు చెప్పారు ఆ సదరు లండన్ లో ఉద్యోగం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్న వెంకట్ అలియాస్ ధర్మేంద్రకి ఈ అమ్మాయిని చేసుకుంటే చాలా మంచి ఇది వస్తుంది, నీకు పాపులారిటీ వస్తుంది, లేకపోతే సంథింగ్ ఏదో వస్తుంది అని ట్రాప్ చేశారు అనేది కూడా ఒక ఎలిగేషన్ ఉంది. అదే అందులో ఏదో సెటిల్మెంట్ ఆయన ఉన్నప్పుడు ఆయన ఉండాలి, ఆయన ఉన్నప్పుడు సెటిల్మెంట్ చేసుకుంటాము అంటే యాక్చువల్ గా మరి బయట పబ్లిక్ కి ఒక ఆస్ట్రాలజర్ కి సెటిల్మెంట్స్ కి సంబంధం ఏంటి అనేది ఎవరికి అర్థం కాని విషయం. ఈ అమ్మాయి అబద్ధం చెప్తుందా, అక్కడ నిజంగానే వేణుస్వామి గారి పాత్ర ఉందా, అసలు ఎందుకు తీస్తుంది వేణుస్వామి అనే పాత్ర మాట? అసలు ఆయన చెప్పుంటారండి, జాతకాలు చూస్తారు కదా, జాతకాలు చూపించినప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి చూసావు కదా వేణుస్వామి కూడా చెప్పారు. ఇప్పుడు అక్కడ ఆయన సెలబ్రిటీలకి పడిపోతాడు ఆ వెంకట ధర్మేంద్ర అనే పాయింట్ వెరీ క్లియర్. ఇప్పుడు లేకపోతే వేరే అమ్మాయిలు దొరకరా, అదే కదా, వేరే అమ్మాయిలు దొరకరు. అంత డబ్బు ఇచ్చారంటే తమాషా ఏంటి సార్? డెఫినెట్ గా అందమైన అమ్మాయిలు చాలా మంది ఉంటారు, కానీ సెలబ్రిటీని మాత్రమే ఇది చేసుకొని ఆ అమ్మాయి కూడా ఇంకో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అయిన వేణుస్వామి గారు చూపెట్టి ఇదిగో చూసారా మీరు మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి ఇవన్నీ చేశారనే అనుమానాలు అయితే చాలా ఉన్నాయి. ఇక ముఖ్యంగా మూడో పాయింట్ ఏంటంటే, మా ఇంటికి రావద్దని అంటే నువ్వు ఎలా వస్తావు అంటే, ఇప్పుడు అండి, ఇప్పుడు అప్పు తీసుకుని 1 లక్ష రూపాయలు 2 లక్షలు అప్పు తీసుకుంటే కూడా వెళ్ళి అప్పు ఏంటి మరి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏం చేస్తారు ఎవరైనా? ఇల్లు తెలిసినప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి అడుగుతారు కదా, నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు, పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చావు అని అంటే డబ్బులు తీసేసుకుని మళ్ళీ ఇక్కడ డైలాగ్ వేసుకోవాలి, నువ్వే గుద్దేసి నువ్వే చూసేసారు, ఇదేంటిది నాకు టార్చర్ చేస్తున్నాను. తను క్వాష్ చేసిన తర్వాత తను ఏం చెప్తుందంటే, పోలీస్ స్టేషన్ లో కూడా మీరు 1 sided ఎలా కేసు తీసుకుంటారు, ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు చట్టం ఎలా ఉంటుందంటే, మీరు నా మీద కేసు వేసినా కూడా రాసుకుంటారు కంపల్సరీగా, అది నిజానిజాలు ఏంటనేది తర్వాత విషయం, అవి తేలుస్తారు. ఎఫ్ఐఆర్ అయిపోదు అప్పుడే వెంటనే, వాళ్ళు కేసు బుక్ చేసుకుంటారు. తర్వాత నిజాలు ఏంటి అనేది ఒక ప్రొసీజర్ అనేది డెఫినెట్ గా ఉంటది. ఈ నేపథ్యంలో ఈవిడ చాలా కంగారు పడిపోయి మీరు ఎట్లా తీసుకుంటారో, అక్కడ ఏం జరిగింది తెలుసా, లేకపోతే ఇది తెలుసా అది తెలుసా అంటే క్లియర్ కట్ గా వాళ్ళ ఫాదరే చెప్తున్నాడు, అబ్బాయి చెడిపోతే తండ్రిది తప్పు, మా అమ్మాయి చెడిపోతే వాళ్ళ అమ్మ తప్పు అని ఆ బైట్ లో కూడా ఉంది. చాలా క్లియర్ గా అశ్విరెడ్డి గురించి కూడా చాలా క్లియర్ గా మా అమ్మాయి తప్పే అని ఆయన క్లారిటీగా ఒప్పుకున్నాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ జరిగిన విషయాలలో వీళ్ళు ఏం చేస్తారు, సెక్షన్స్ ఏమేమి చెప్తున్నాయి, ఒకవేళ కేసు బుక్ అయితే
ఆ అమ్మాయి ఇంప్రిజన్మెంట్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే లేదు నాకు మొత్తం 9 కోట్లు కట్టాల్సిందేనంటే కారు ఇల్లు విల్లా అన్ని అమ్ముకుని కడుతుందా అనేది నిజంగా ప్రశ్నార్థకం. మనం డెఫినెట్ గా వేచి చూడాల్సింది. అవును, ఓకే, రైట్. మొత్తానికి సినీ ఇండస్ట్రీ కానీ లేదనంటే సెలబ్రిటీలు అనే ఒక ఆ జోన్ కానీ పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడు అనేది అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ సార్, దీనిలో మనకి ఈ కేసెస్లో పోలీసుల స్పందన కానీ అధికారుల స్పందన కానీ ఇది కూడా చాలా వరకు కరువు అవుతుందని ప్రజలు ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఎందుకంటే సెలబ్రిటీలు అనగానే రెస్పెక్ట్ చేస్తారు, ఓ వావ్ అనేసి అంటారు. సో ఆ ఫీలింగ్ కిందకి దిగజారిపోతుంది పూర్తిగా, ఒక ఇంపాక్ట్ ఇంకొకరి మీద పడుతూ ఉంటుంది. యా అండి, అది మీరు అన్నది కూడా నిజమే కావచ్చు ఆ విషయంలో కూడా. ఎందుకంటే రాజ్ తరుణ్ మీద కేసు పెట్టినప్పుడు అమ్మాయి రాజ్ తరుణ్ హీరో ఉన్నాడు కదా, సో ఆ కేసు కావచ్చు, లేకపోతే కొంతమంది సెలబ్రిటీస్ దొరుకుతారు లైక్ మంగ్లీ తన చెప్పే వర్షన్ మొత్తం విని ఓకే చర్య అనేది డెఫినెట్ గా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అక్కడ దొరికారు అని అంటే మాత్రం డెఫినెట్ గా అయితే వదిలిపెట్టరు. లేదా మంగ్లీ గతంలో చేసినవి కావచ్చు, లేకపోతే ఇప్పుడు అశ్విరెడ్డి మీద బుక్ అయిన ఈ కేసెస్ కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి పబ్లిక్ అయిపోయిన తర్వాత ఏం చేయకపోతే వాళ్ళు సూప్ లో పడతారు. చట్టంగా న్యాయంగానే డెఫినెట్ గా చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నలో ఎలాంటి డౌట్ లేదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్.